త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 11, పేజ్ నెంబరు 31, 31 అన్నమాట. ఇక్కడ 31 పేజ్లో 3rd పారాగ్రాఫు బాలప్రియ అనే హెడ్డింగ్ కింద చదువుకుంటున్నాం. ఆథర్స్ వ్యూ పాయింట్ అన్నమాట. పరశురాముడికి కలిగిన సందేహాలన్నీ కూడా కరెక్టే. కొత్తగా వినేవాళ్ళకి అనేక సందేహాలు, అంటే మనం ఒక లాజికల్ మైండ్తో ఆలోచిస్తాం. మైండ్ అంటేనే లాజిక్. ఇదైతే అది, అదైతే అది, ఇది వెనక, ఇది ముందు, మనకు బోల్డ్ అని రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. అందువల్ల ఆయన అడిగిన సందేహాలన్నీ కరెక్టే. ఎవరు మానవ మాతృలు ఎవరికైనా అటువంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి దత్తాత్రేయుల వారికి సంతోషమైంది. ఎందుకు దత్తాత్రేయుడు సంతోషపడ్డాడంటే, శిష్యుడు ఏదైనా మంచి ప్రశ్న అడిగితే, ఓహో వీడు బాగానే వింటున్నాడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని గురువుకు అర్థం అవుతుంది. అందువల్ల ఓహో చెప్పే విషయం అర్థం చేసుకుంటున్నాడు, అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు అని సంతోషపడ్డాడు. పరశురాముడి ప్రశ్న 3 రకాలుగా ఉంది. బ్రహ్మకు పూర్వం ఇంకో సృష్టికర్త ఎవరు లేరు. అట్లాంటప్పుడు ఆయన ఊరికే చూడంగానే పంచభూతాలు పైకి వచ్చినాయి అంటే అంతకు ముందే ఉన్నాయి. అవి క్రియేట్ చేయటం గురించి చెప్పలేదు కదా ఇక్కడ అని ఆయన ఉద్దేశం అన్నమాట. పూర్వమే సిద్ధమై ఉంటే, ఇదివరకే ఉంటే అవన్నీ కూడా ఎవరు సృష్టించారు వాటిని, మన మనసు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటుంది మనకి. ఆయన మొట్టమొదటి చూసినప్పుడు ఆకాశం ఏమీ లేకుండా శూన్యంగా కనపడింది కదా. ఈ పంచభూతాలు లేనప్పుడు అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరాలతో ఎట్లా పుట్టారు? శరీరం ఉండబట్టి కదా తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. అలాగే అమ్మవారు మాట్లాడిందంటే శబ్దం అప్పటికే పుట్టినట్టే కదా అని ఇలా అనేక రకాల సందేహాలు ఈయనకి వచ్చినాయి. 3 రకాలుగా ఉన్నాయి మొత్తం జిస్టులో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ పరశురాముడు ఇంకో ప్రశ్న కూడా అడిగి ఉండొచ్చు అంటున్నారు ఆథర్. ఎందువల్ల అడగలేదు ఆయన? త్రిపురాదేవి ఒక్కతే ఉంది కదా, చైతన్యమే స్వరూపంగా ఆవిడ ఉన్నప్పుడు మరి ఆవిడలో నుంచి ఇంకొకళ్ళు ఎలా పుట్టారు? ఉన్న వస్తువు ఒకటైనప్పుడు అది 2 ఎట్లా అయింది అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా అని కూడా అడిగి ఉండొచ్చు. ఈ ప్రశ్నలన్నీ సరిగానే ఉన్నాయి, కానీ దత్తాత్రేయుల వారు వీటన్నిటికీ దేనికి సమాధానం చెప్పకుండా తగిన సమయంలోనే చెప్పాలి శిష్యుడికి. తగని సమయంలో చెబితే కువలుడు, చాపలల్లుకునే కువలుడిలాగా పాడైపోతారు అన్నారు. ఇక్కడ ఆథర్ ఏం ప్రశ్న వేస్తున్నారంటే, మరి అట్లా అయితే సంవర్తుడు ముందరే చెప్పేశాడు కదా అమ్మవారి స్టోరీ అంతా, అమ్మవారి విషయం అంతా బోధ చేశాడు కదా మన పరశురాముడికి. కానీ ఒక తేడా ఉంది అని ఇది ఆయనే చెబుతూ ఉన్నారు. మళ్ళీ ఏమిటా తేడా అంటే, నువ్వు గురువుని పట్టుకొని గురువు ద్వారానే దీన్ని సాధించాలి. నేను ఒక్కసారి చెప్పగానే నీకు అర్థం కాదు. నువ్వు దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించి నువ్వు ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకో. మలిన బుద్ధులకి ఇది గోచరం కాదు. మలిన బుద్ధులు అంటే చెప్పుకున్నాం, ఏవేవో ఆలోచనలు ఉంటాయి. ఆ మనస్సు ఖాళీగా ఉండకపోవడమే మలినం. ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కించుకొని ఉంటాం. ఏది లేకపోతే ఇది నేను అనేది కూర్చుంటుంది సింహాసనం వేసుకొని. సో మలిన బుద్ధులకు అర్థం కాదు ఇది. నువ్వు గురువు అనుగ్రహంతోనే దీన్ని సాధించాలి అని చెప్పారు కదా. అది కరెక్ట్ పద్ధతి. విషయం సంగ్రహంగా టూకీగా చెప్పినా కూడా నువ్వు ఇట్లా నేను ఒకసారి చెప్పగానే అర్థం కాదు, నువ్వు గురువుని సేవించు అని డైరెక్ట్ చేశారు కాబట్టి అప్పుడు సంవర్తుల వారు చేసింది కరెక్ట్ అంటున్నారు ఈయన. అట్లాగే శిష్యుల విషయంలో నిజమైన గురువులు ఎంత శ్రద్ధ వహిస్తారో ఇది చూస్తే మనకి పరశురాముడిని దత్తాత్రేయుల వారిని చూస్తే అర్థమవుతుంది. ఎంత బాగా గైడ్ చేశారు పరశురాముల వారిని. ఏదన్నా ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చెప్పలేము అని క్లియర్గా నిష్కర్షగా చెప్పారు. ఆ ఉపాసన మార్గంలో ప్రవేశపెట్టారు. చిత్త నైర్మల్యం, మనస్సంతా నిర్మలమయ్యే మెథడ్ అంతా చెప్పారు. పరశురాముడి సందేహాలకు వెంటనే సమాధానం చెప్పకుండా తర్వాత చెబుతాను, అప్పటిదాకా స్థిరమైన బుద్ధితో ఉండు అని ఎంత చక్కగా గైడ్ చేశారు దత్తాత్రేయుల వారు. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా గురువు దగ్గర శిష్యరికం చేసినప్పుడు వచ్చేటటువంటి విషయము అని చెబుతున్నారు. పరశురాముడు కూడా వాళ్ళు అట్లా గట్టిగా మాట్లాడినా కూడా ఏమీ తప్పుగా అనుకోకుండా వాళ్ళు చెప్పింది ఫాలో చేసి నిజమైన శిష్యుడని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ శిష్యుడు ఎలా ఉండాలో దానికి ఎగ్జాంపుల్గానే ఉన్నాడు ఆయన. ఇంకా ఏం చెబుతున్నారంటే,
ఈ మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది, అందుకని చంచలం లేకుండా స్థిరంగా ఉండు అని దత్తాత్రేయుడు చెప్పటం గుర్తుపెట్టుకోవాలి మనం. సంసారం ఒక రోగం లాంటిది, గురువు ఇచ్చే బోధేమో మందు లాంటిది. ఏదో ఒకసారి ఇచ్చేసి ఊరుకుంటే జబ్బు తగ్గిందా లేదా అని వైద్యుడు జాగ్రత్తగా గమనించుకోవాలి ఆ రోగిని. అదేవిధంగా గురువుగారు శిష్యుడిలో ఏ మార్పు వచ్చింది, వాడికి అర్థమవుతుందా లేదా అని అలా చేయాలి. అట్లాగే చేశారు దత్తాత్రేయుల వారు. పూర్తిగా ఆరోగ్యం వచ్చేదాకా డాక్టర్ ఎట్లా అయితే పేషెంట్ని చూడాలో అదే రకంగా శిష్యుడి స్థితిని గమనించుకుంటూ ఎప్పుడేది అవసరమో అది చెప్తూ అతన్ని ఒక మంచి మార్గానికి తీసుకురావాల్సిన బాధ్యత గురువుకుంది. వీళ్ళిద్దరూ అలాగే చేశారు. ఈ విషయం మనం గమనించుకోవాలి అని చెప్పారు. ఇక్కడ 11వ నెంబర్ అయిపోయింది మనకి. ఇక్కడ 12వ నెంబరు మళ్ళీ చెప్పుకుందాం.